బాబాయ్ నేను బాబాయ్ మనోహర్ని 10వ తరగతి వరకు నేను ఇక్కడే చదువుకున్నాను కదా. గుర్తు రాలేదా బాబాయ్? 12 సంవత్సరాల క్రితం 2012 బ్యాచ్. లడ్డు లడ్డు అని పిలిచేవాడు కదా. లడ్డు నువ్వా బాబు? ఎలా ఉన్నావయ్యా? నేను బాగున్నాను బాబాయ్, మీరెలా ఉన్నారు? ఏదో ఇలా ఉన్నానయ్యా. ఏంటి బాబు ఇలా వచ్చావు? ఒక చిన్న పని మీద వచ్చాం బాబాయ్. ఇక్కడ సత్య అని ఒక అమ్మాయి చదువుకుంది. తన గురించి నాకు కొన్ని వివరాలు కావాలి. సత్యనా? తన గురించి అడుగుతున్నారేంటి? తను మీకు గుర్తుందా? అయినా ఎప్పుడు 12 సంవత్సరాల క్రితం చదివిన సత్య గురించి అడగగానే అలా కంగారు పడుతున్నారేంటి? అసలు మీరెందుకు ఆ అమ్మాయి గురించి వచ్చారు? తన గురించి నాకు పూర్తి వివరాలు కావాలి బాబాయ్, చాలా ముఖ్యం. తన గతం మీద కొన్ని జీవితాలు ఆధారపడి ఉన్నాయి. తను నాతో పాటే చదువుకున్నా తన గురించి ఏమీ గుర్తులేదు. కానీ తన పేరు చెప్పగానే నువ్వేంటి అంతలా కంగారు పడ్డావు? ఇన్నేళ్లైనా నువ్వు మర్చిపోలేని సంఘటన ఏదో జరిగే ఉంటుంది. అదేంటో చెప్పు బాబాయ్. ఆ అమ్మాయిని నా జీవితంలోనే మర్చిపోలేను బాబు. ఇరవై 25 సంవత్సరాలుగా ఇదే స్కూల్లో పనిచేస్తున్నాను, కానీ అలాంటి అమ్మాయిని నా సర్వీసులో చూడలేదు బాబు. ఏం చేసింది? అమ్మో, ఆ అమ్మాయి చేసిన గొడవ అల్లరి అంతా ఇంత కాదు బాబు. తనకి ఎవ్వరూ లేరు, అనాథాశ్రమంలో ఉండేది. ఇక్కడే 5వ క్లాసులో జాయిన్ అయింది. ఎవరితోనూ సరిగ్గా ఉండేది కాదు. ఎవరైనా ఎక్కువ మాట్లాడితే కొట్టేసేది. ఒకసారి ఫ్రెండ్షిప్ డే రోజు ఒక అమ్మాయి ఫ్రెండ్షిప్ బ్యాండ్ కట్టడానికి వస్తే నాకు ఫ్రెండ్ వద్దు, ఎవ్వరూ వద్దని ఆ అమ్మాయి చెయ్యి కొరికేసింది. పెద్దగా సైకిక్గా ప్రవర్తించింది. అప్పుడు అది చాలా పెద్ద గొడవ అయిపోయింది. ఆ తర్వాత ఆ అమ్మాయితో ఎవరూ స్నేహితులుగా ఉండడానికి సాహసించలేదు. ఎప్పుడూ ఒంటరిగానే ఉండేది. ఆ అమ్మాయి ప్రవర్తన గమనించిన చర్చి ఫాదరు ఆ అమ్మాయిని ఒక సైకియాట్రిస్ట్ దగ్గర ట్రీట్మెంట్ కూడా ఇప్పించాడు. అంటే చిన్నప్పటి నుంచి ఇదే మెంటాలిటీతో ఉండేదన్నమాట. 10వ తరగతి వరకు అలాగే ఉండేదమ్మా. తర్వాత మారు ఉంటుందని కూడా నాకు నమ్మకం లేదు. సరే బాబాయ్, 5వ తరగతి నుంచి ఇక్కడ చేరిందని అన్నావు కదా, అంతకుముందు ఎక్కడ చదివింది? తెలీదు బాబు. 5వ తరగతి నుంచే ఆ అనాథాశ్రమంలో చేరిందట. అంతకుముందు ఎక్కడ ఉండేదో తెలీదు. 5వ తరగతిలోనే ఆ అనాథాశ్రమంలో చేరిందా? మీరు చెప్పేది నిజమేనా? నిజమేనమ్మా. ఆ రోజు చర్చి ఫాదర్ వచ్చి జాయిన్ చేశారు. నాకింకా గుర్తుంది. ఆ అమ్మాయిని ఎవరో తీసుకొచ్చి జాయిన్ చేశారు. ఒక అతను 5 సంవత్సరాల అమ్మాయిని తీసుకుని మా అనాథాశ్రమానికి వచ్చాడు. అప్పుడు కరెంట్ కూడా పోయింది. లేదు బాబాయ్, మేము అనాథ శరణాలయంలో అడిగితే చిన్నప్పటి నుంచి అక్కడే ఉందని చెప్పారు. వాళ్ళు అబద్ధమైనా చెప్పుండాలి, లేదా తెలియకైనా మాట్లాడి ఉండాలి. ఆ రోజు ఫాదర్ చెప్పింది నాకు ఇంకా బాగా గుర్తుంది. అంతకు ముందు రోజే సత్య అనాథ శరణాలయంలోకి వస్తే ఇక్కడికి తీసుకొచ్చి 5వ తరగతిలో జాయిన్ చేశారు. అంటే అనాథ శరణాలయం వాళ్ళు అబద్ధం చెప్పారు మనోహర్. దీని వెనక ఏదో మిస్టరీ ఉంది. ఏమో, సత్యనే మేనేజ్ చేసి ఉండొచ్చు కదా. ఇక ఆ అనాథ శరణాలయానికి వెళ్ళి ఏమీ లాభం లేదు. వెళ్తే మనం తన గురించి ఎంక్వైరీ చేస్తున్నామని సత్యకి తెలిసిపోయే ఛాన్స్ ఉంది. మరిప్పుడు సత్య గురించి ఎలా తెలుసుకోవడం? మాకు సత్య గురించి పూర్తి వివరాలు కావాలి బాబాయ్. ఎవరిని అడిగితే తెలుస్తుంది? సత్యని జాయిన్ చేశారు కదా, ఆ చర్చి ఫాదర్ని అడిగితే అన్ని వివరాలు తెలుస్తాయి. ఆయన ఎక్కడుంటారు? ఇప్పుడు ఆయన అనాథాశ్రమంలో లేరమ్మా. ఆయన ఆరోగ్యం బాగోలేక వాళ్ళ అబ్బాయి దగ్గరికి వెళ్ళారు. ఆయన రాగానే నేను మీకు ఫోన్ చేసి చెప్తాను. థ్యాంక్స్ బాబాయ్. ఫోన్ నెంబర్ ఇవ్వు. రింగ్ ఇస్తున్నాను చూడు బాబాయ్. అలాగే.
అలాగే బాబు. అది నా నెంబర్. ఆయన రాగానే మీరు నాకు ఫోన్ చేయండి. అలాగే బాబు. పద. రాధా, ఇంకొక 2 రోజుల్లో సత్య అసలు రూపం బయటపడిపోతుంది. పద వల్ల. ఏదీ కలిసి రావట్లేదు చలపతి. ఆ రాధా మనోహర్ల మూలంగా నా గోడంలో మెటీరియల్స్ మొత్తం బ్లాస్ట్ అయిపోయాయి. ఆ దేవకిని దెబ్బతీయాలన్న నా కలగానే మిగిలిపోయింది. ఎంత పని జరిగిపోయింది మేడం. అయినా వాళ్ళనెవరినో నమ్మారు. నాకు చెప్పుంటే దగ్గరుండి ఇలా జరగకుండా నేను చూసుకునేవాణ్ణి కదా. నీకిచ్చిన పనులన్నీ సరిగ్గా చేసుంటే నిన్నే నమ్ముండేదాన్ని. అసలు ఇప్పుడు నేను పడుతున్న పాటలన్నిటికీ కారణమే నువ్వు. నేనేం చేశాను మేడం? చిన్నప్పుడే దేవకి కూతుర్ని చంపేస్తుంటే అప్పుడే నా పగ తీరిపోయి ఉండేది. నా బ్రతుకు నేను బ్రతుకుండేదాన్ని. ఇప్పటికీ దేవకి కూతురు విషయంలో సస్పెన్స్ అలాగే ఉండిపోయింది. ఇంకా సస్పెన్స్ ఏంటి మేడం? దేవకి డిఎన్ఏతో సత్య డిఎన్ఏ మ్యాచ్ అయింది కదా. సత్య అనే కూతురు కదా. సత్యం మనం పెట్టిన అమ్మాయి చలపతి. తనే సొంత కూతురయ్యే ఛాన్సెస్ చాలా చాలా తక్కువ. 1కి 10 సార్లు చెక్ చేసుకున్నాక కానీ కన్ఫర్మేషన్కి రాకూడదు. అందుకే నిన్ను ఆ చర్చ్ ఫాదర్ ఎక్కడున్నాడో కనుక్కోమని చెప్పాను. అతన్ని పట్టుకుంటే అసలు కూతురు ఎవరనేది తెలిసిపోతుంది. ఆ పనిలోనే ఉన్నాను మేడం. తొందరగా తెలుసుకో చలపతి. ఎందుకంటే దేవకి కూతుర్ని నేనే కిడ్నాప్ చేశానన్న సంగతి నీకు నాకు తప్ప ఎవ్వరికీ తెలీదు. ఆ ఫాదర్ని పట్టుకుని కూతురెవరో తెలుసుకుంటే ఈ కథకి ఒక ముగింపు పలకచ్చు. అలాగే మేడం. ఇంకో ముఖ్యమైన విషయం, దేవకి కూతుర్ని ఎత్తుకెళ్ళింది నువ్వు. ఒకవేళ సత్య గనక దేవకి కూతురైతే నిన్ను చూస్తే గుర్తుపట్టే అవకాశం ఉంది. కాబట్టి నువ్వు తనకి కనపడకూడదు. ఎప్పుడో చిన్నప్పుడు చూసింది మేడం. ఇంకా ఎందుకు గుర్తుంటుంది? మన జీవితాన్ని మలుపు తిప్పే సంఘటనలు ఎన్నేళ్లు గడిచినా అలాగే గుర్తుంటాయి చలపతి. మన జాగ్రత్తలో మనం ఉంటే మంచిది. చూస్తున్నావండి చలపతి, వెళ్ళు. సరే మేడం. సత్య, ఎవరు మేడం అతను? మనకి బాగా కావలసిన వాడు. మరి నన్ను చూడగానే ఎందుకలా వెళ్ళిపోయాడు? నిన్ను చూసి వెళ్ళిపోవడం కాదు, నువ్వొచ్చావని నేనే పంపించేశాను. ఎందుకంటే మన మధ్య జరిగేది ఎవరికి తెలియకూడదు కదా. కరెక్టే మేడం. అవును, ఇంతకుముందు అతన్ని ఎక్కడైనా చూసావా?